మ్మ్. 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 ఆ. మ్మ్. బాగుంది. సమ్మర్ టైంలో ఫ్రూట్ బాగుంది, చాలా బాగుంది. వీడియోని ఫుల్గా చూసిండి. ఓకే, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మా ప్రాంతంలో బురద పనస ఏ విధంగా ఉంటుందనేది చూపించబోతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే చెట్టు ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది జీడి తోటలో ఉందన్నమాట. అయితే బురద పనస ఏ విధంగా ఉంటుంది, పెద్దవి ఎలా ఉంటాయి, చిన్నవి ఎలా ఉంటాయి, లోపల ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను. నువ్వు చూపించేది ఎట్రా, మేము సిటీలో మార్కెట్లో కొనుక్కొని తింటున్నాం అనేసి మీకైతే ఉద్దేశం అయితే రావచ్చు. కానీ ఫ్రెండ్స్, అలా అనుకోకుండా ఒక్కసారి దీని గురించి అయితే ఫుల్గా చెప్తాను. దీని లేత భాగం నుంచి ఏ విధంగా అమ్ముతున్నారు, ఏ సైజులో అమ్ముతున్నారో కూడా వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మరి ఏమనుకోకుండా వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూసండి, స్కిప్ చేయొద్దు. కెమెరామెన్ ఎవరు లేరు, అందుకనే నేనైతే ఈ విధంగా చేతితో పట్టుకొని కెమెరా తీస్తున్నాను. మరి తప్పులుంటే క్షమించండి, ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఇప్పుడైతే మనం ఈ పనసకాయలేంటో పనస పండేంటో చూసేద్దాం. వాటి పిక్కలు, వాటి లోపలవి తొక్కలవి ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది ఫుల్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, చెట్టు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కజ్జి పని చెట్టున్న మామూలు బురద పని చెట్టు ఈ విధంగా ఉంటాయి. కానీ చైనాలో అయితే మాత్రం ఈ మాత్రం సైజులో ఉంటాయి. అందులో ఒక్కొక్కటి ఉంటాయి. అటువంటి పనసకాయలు అయితే నాకైతే తినాలని ఎంతో ఆశగా ఉంది, చూడాలని కూడా ఆశగా ఉంది. కానీ నా కోరిక అయితే తీరదు. చూడండి ఫ్రెండ్స్, ఈ కాయలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ పనసకాయల గురించి తెలుసుకుందాం, తర్వాత లోపల భాగం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ పనసకాయలు అయితే ఇది సుమారు కేజీ నుంచి 3 కేజీల వరకు ఉండే పనసకాయలు లేతవి అన్నమాట. అవి ఎక్కువగా సేకరించి అమ్ముతూ ఉంటారు మా గిరిజన ప్రాంతంలో. అయితే వాటిని ఈ విధంగా ఈ తొక్కలను అనేది తీసుకొని వీళ్ళు చికెన్ బిర్యానీ ఏ విధంగా చేస్తారో పనస బిర్యానీ కూడా అలాగే చేస్తారు. సేమ్ మాంసంలాగే ఉంటుంది. లోపల భాగం అనేది కూర చేసుకొని తింటారు, బిర్యానీ చేసుకొని తింటారు, ఎన్నో ఉపయోగాలు చేస్తూ తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చెట్టు పైన ఎక్కమో తెలియదు, కానీ పండు అయితే మాత్రం ఇక్కడే ఉంది. కొద్దిగా అస్సలు అవ్వట్లేదు, వాసన మాత్రం దంచేస్తుంది. ఒకసారి పండు ఎలాగుంటుంది, ఏ విధంగా శబ్దం వస్తుంది అనేది చూద్దాం. కాయనుకో మేమైతే చూడండి టక్ 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 అంటుంది కదా, ఇదైతే కాయ అనమాట. అయితే పండు ఏ విధంగా శబ్దం వస్తుందో చూద్దాం. చూసారా, బుబ్బు అంటుంది, ఇదే పండు అనమాట. చూడండి, మనం కజ్జికాయల్లాగా కత్తితో కోసుకొని తినాల్సిన అవసరం ఉండదండి. ఇది సహజంగా ఈ విధంగా చేస్తే చాలు. కాకపోతే ఎక్కువగా బంక్ అనేది ఉంటుంది. ఇక్కడ లేదా, ఉంది కానీ అస్సలు అవ్వట్లేదే. ఓకే, ఓ సెట్ పడింది. పైన చూద్దాం ఫస్ట్. అసలు అవ్వట్లేదు, పైనుంచి తీద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా మనమైతే అవ్వలేరు, వీడియో తీయడానికి అవ్వలేరు కాబట్టి ఈ విధంగా కింద మీద ఉంచుకొని వీడియో తీస్తున్నా. మనమైతే పైన ఇప్పుడు మనమైతే పండు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తిందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పండు తీసుకున్నాం. ఇందులో ఈ విధంగా చేతితోనే తీయాలి. అన్బాక్సింగ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. చాలా సూపర్గా ఉంది కదా, భలేగా ఉంది. ఒకసారి చూడండి, బురద పనస అనేది చాలా తీయగా ఉంటుంది ఫ్రెండ్స్. వావ్, చాలా బాగున్నాయి. దీన్ని మనం అన్బాక్సింగ్ చేసాం కదా, ఇప్పుడు దీని రుచి అయితే చూద్దాం, బాగుంటుందా బాగుండదా అనేసి.
చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే వీటి తిన్నాక ఈ తొక్కలు అనేది మేమైతే జల్లేము, అలా అనేసి మేమైతే తినము. మా పశువులకి ఆవులు ఉంటాయి కదండి, ఆవులు ఎద్దులు, వాటికైతే ఇస్తాం, ఎంతో ఇష్టంగా తింటాయి. దీని పిక్కలు ఉన్నాయి కదా చూడండి, ఈ పిక్కలను అనేది మాకు 3 రకాలుగా యూజ్ చేసి తింటాం. అదేవిధంగా అంటే దీన్ని ఆరబెట్టుకొని ఆరిపోయాక ఈ బంక అనేది ఆరిపోయాక పొయ్యిలోకి అయితే అగ్గి పొయ్యిలో వీన్ని కాల్చుకొని ఉడికించి తింటాం, చాలా బాగుంటుంది. లేదంటే తపేలాలో దీన్ని ఉడికించుకొని తింటాం, చాలా బాగుంటుంది. ఇంకొకటి చెప్పాలంటే దీన్ని కూర చేసుకొని తింటాం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మేమైతే యూజ్ చేసుకొని తింటాం, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి పనసకాయలు ఎంత బాగున్నాయో, కాయలు కాదు పండు. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇది సమ్మర్ సీజన్లో ప్రతి పండు దొరికేవి చాలా తీయగా ఉంటుంది, మరెందుకో తెలియదు. సమ్మర్ సీజన్లోనే ఎందుకో అంత తీయగా ఉంటాయి ఏ పండ్లైనా. అదే వర్షాకాలంలో వానాకాలంలో దొరికేటటువంటి ప్రతి పండు అనేది కొంచెం చప్పగా ఉంటుంది, ఎందుకంటే అది వర్షం తడుస్తూ ఉంటున్నందుకేమో, నాకైతే తెలియదు. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం బురద పనస గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ వీడియోలో మనం కజ్జి పనస గురించి తెలుసుకుందాం. మరి ఈ సీజన్లో పైనాపిల్ సీజన్లు కాబట్టి అది నేల పనస ఏ విధంగా మా గిరిజనులు పండించి ఎక్కడెక్కడ ఏ ఊరికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది నేను తిన్నాను, మా ఫ్యామిలీ వాళ్ళకి తీసుకెళ్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మనం కజ్జికాయలు ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. యాక్చువల్గా మా ప్రాంతంలో పనసకాయలు అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బురద పనస, ఇంకోటి కజ్జి పనస అనమాట. ఆ కజ్జి పనస అయితే ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నేను చెప్పింది మంచిగా చెప్పలేకపోయాను, అడ్డంగా ఉంది, ఎందుకంటే నాకు అసలు మాట్లాడడమే రాదు. అయినా సరే నేను ప్రయత్నించే విధంగా చెప్తూ ఉంటున్నాను. మంచి మంచి వీడియోస్లు ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన వీడియోస్లను చూసండి. షార్ట్లో కానీ ఫుల్ వీడియోలో కానీ చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోస్లు. మరియు వీడియోస్లన్నీ చూసాక మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు మొత్తం ఫుల్గా నచ్చకపోయినా ఎక్కడో ఒక చోటు మీకు నచ్చింది అనుకుంటే, మరియు ఇంత కష్టపడుతున్న కంటెంట్ బాగలేకపోయినా, ఇతను మాట్లాడే విధానం బాగలేకపోయినా, ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నారని మీకు అనుకున్నా తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మీకు ఇష్టం ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. షేర్ చేయడంలో మీరు అంత కష్టమైన పనేం కాదు, కానీ మీరు లైక్ చేస్తే ఇతరులకు షేర్ చేసినట్లుగా అవుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోకి మీ అభిప్రాయం కామెంట్ చేసి మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. మన ఛానల్లో వీడియోస్లను కూడా డైలీ చూస్తారని కోరుకుంటున్నా. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.